శ్రీ మాత్రే నమః. ఆణిముత్యాల ఛానల్కు స్వాగతం, నమస్కారములు. రామాయణంలో సుందరకాండలో హనుమంతుడు సముద్రం దాటిన ఘట్టం. శ్రీరామ నామం మీద నమ్మకం పెట్టుకున్న హనుమంతుడు అసాధ్యమైన సముద్రాన్ని కూడా దాటగలిగాడు. మనకు కూడా మన మీద నమ్మకం, ధైర్యం ఉంటే మన జీవితంలో సముద్రాన్ని కూడా మనము జీవితం అనే సముద్రాన్ని దాటగలం. సుందరకాండ చదివిన వారికి ధైర్యం పెరుగుతుంది, భయం తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శ్రీరామునిపై విశ్వాసం ఉంటే ప్రతి సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇది సుందరకాండలో ఉన్న గొప్ప ఘట్టం. హనుమంతుడు నీళ్లలో నడవలేదు, ఆకాశ మార్గంలో ఒకే పెద్ద జంపు చేశాడు అని అంటూ ఉంటారు. అంటే సముద్రాన్ని దాటాడు. రామాయణంలో సీతమ్మను వెతకటానికి హనుమంతుడికి ఒక పెద్ద సముద్రం ఎదురైంది. అప్పుడు ఆయనకి ఒక సందేహం వచ్చింది, నేను దీనిని దాటగలనా? అప్పుడు జాంబవంతుడు ఆయన శక్తిని గుర్తు చేశాడు. ఆ క్షణం నుంచి భయం పోయి నేను దాటగలను అనే సంకల్పం ఆంజనేయ స్వామిలో మొదలైంది. మానవ జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. మనకు శక్తి ఉన్నా మనమే మన శక్తిని అనుమానిస్తాం. హనుమంతుడు మనకి చెప్పే గొప్ప పాఠం ఏమిటంటే సమస్యలు పెద్దవి కావు, మనకు ఉండే భయమే పెద్దది. సంకల్పం ఉంటే, ఆత్మవిశ్వాసం ఉంటే మన జీవితంలో ఏ సముద్రాన్నైనా దాటగలం. మీ జీవితంలో ఉన్న సముద్రాన్ని చూసి భయపడకండి. మీ లోపల ఉన్న హనుమంతుడు ఎలా భయాన్ని వదిలి సముద్రాన్ని దాటాడో అలా మీరు కూడా దాటవచ్చు. మీ జీవితంలో ఎప్పుడైనా ఇది నాకు సాధ్యం కాదు అని అనిపించిందా? అప్పుడు హనుమంతుడు సముద్రం దాటిన కథను మీరు గుర్తు చేసుకోండి. కథ మీకు కొత్త ధైర్యాన్ని ఇస్తుంది. సంకల్పం ఉంటే అసాధ్యం అనేదే ఉండదు. దానికి సాక్ష్యమే సుందరకాండలో హనుమంతుడు సముద్ర దాటిన ఘట్టం. ఇక కథలోకి వెళదామా? మింటికెగసిన హనుమంతుణ్ణి చూసి సకల జాతులకు చెందిన ప్రాణులు ఆయనను వేణోళ్ళ కొనియాడారు. శ్రీరాముని ఎడల గల పూర్వభావం కారణంగా, ఈ శ్రీరాముని ఎడల గల పూజ్యభావం కారణముగా సముద్రుడు సైతం ఆయనకు చేయూతనివ్వదలచాడు. శ్రీరాముడు ఇక్ష్వాకు వంశము నుండి వచ్చిన వాడవటం వలన శ్రీరాముని పూర్వీకుడైన నగర మహారాజు సముద్రం సరిహద్దులను విస్తరించి ఉన్నందున ఆయనకు సహాయం చేయటం తన విధిగా సముద్రుడు భావించాడు. పూర్వం రసాతలాది అధోలోకాల నుండి భూమికి ప్రయాణించే రాక్షసుల గమనాన్ని అవరోధించడానికై ఇంద్రుడు మైనాక మహారాజు అంటే మైనాక మహాపర్వతాన్ని సముద్ర మధ్యములో నిలిపాడు. ఇప్పుడు హనుమంతుడు కోసం ఒక విశ్రాంతి స్థలాన్ని సమకూర్చుటకై మైనాకుణ్ణి నీటిపైకి రావలసినదిగా సముద్రుడు ఆదేశించాడు. అయితే ఆ మహాపర్వత శిఖరం సముద్రములో నుండి ఆవిర్భవించటాన్ని చూసిన హనుమంతుడు దానినొక అవరోధముగా భావించి తన వక్షస్థలముతో దానిని క్రిందకి అదిమాడు. హనుమంతుని బలపరాక్రమాలను అభినందిస్తూ మైనాకుడు మానవ రూపంలో తన శిఖరాగ్రమపై నిలిచియున్న వాయునందన, నా శిఖరంపై నీ ఒకంత విశ్రాంతి తీసుకొనుము, తరువాత నీ ప్రయాణం కొనసాగించవచ్చు అని వివరించాడు. నీకీ సహాయం అందించటం ద్వారా నీ తండ్రిని ఆరాధించగోరుతున్నాను కనుక దయచేసి నా వినమ్ర సేవను అంగీకరించుము. సత్యయుగములో పర్వతాలన్నిటికీ రెక్కలు ఉండేవి. మేమంతా
పలువురు గరుత్మంతుల వలె ఆకాశములో ఎగురుతూ ఉండేవారము. అయితే మేము భూమిపై కూలి సర్వ విధ్వంసానికి కారణమవుతామని దేవతలు ఋషులు భయపడ్డారు. చివరకు ఇంద్రుడు ఆగ్రహావేశముతో వజ్రాయుధాన్ని చేబూని వేలాది పర్వతాల రెక్కలను ఖండించాడు. అలాగే ఇంద్రుడు నా మీద కూడా దాడి చేశాడు. అయితే వాయుదేవుడు నన్ను తన బలంతో సముద్రములోకి తోసి నన్ను ఆదుకున్నాడు. అలా నా రెక్కలు నాకు తగ్గాయి. నీ తండ్రి చేసిన ఆ మేలు ఇప్పుడు ప్రత్యుపకారం చేయటానికై నీవు కొద్దిసేపు ఆగు. నా ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు. అందుకు హనుమంతుడు, నేను ఆగేందుకు సాహసించలేను కనుక దయచేసి నన్ను క్షమించు. నా ప్రయాణములో ఎక్కడా ఆగనని నేను ఇతర వానరులకు వాగ్దానం చేశాను. నాకు సమయం చాలా తక్కువగా ఉంది అన్నాడు. హనుమంతుడు గౌరవ పురస్కారముగా మైనాక పర్వత శిఖరాన్ని స్పర్శించి తన ఆకాశ గమనాన్ని కొనసాగిస్తూ పైకి దూసుకుపోయాడు. ఇంద్రుడు సంతోషించి ముందుగా వచ్చి మైనాకుడితో, నా వజ్రాయుధం గురించి నీవిక ఎంతమాత్రం భయపడవలసిన అగత్యం లేదు. నీ రెక్కలు అలాగే ఉంచుకొని యథేచ్ఛగా నీవు విహరించు అని అన్నాడు. ఈలోగా దేవర్షులు, దేవతలు, గంధర్వులు, నాగమాత అయిన సురసను సమీపించి హనుమంతుడు యథార్థమైన శక్తి ఎంతటిదో మేము లెక్క వేయదలిచాం. అందువల్ల నీవొక పెద్ద రాక్షసు రూపాన్ని ధరించి ఆయనను ఆటంకపరచటానికి ప్రయత్నించు. హనుమంతుడు నిన్ను శీఘ్రమే ఓడించటమో లేక నిస్పృహకు లోను కావటమో చేస్తారు అని అభ్యర్థించాడు. ఒక మంచి పని చేసేటప్పుడు ఎన్నో అవరోధాలు వస్తాయి. ఆ అవరోధాలను దాటుకొని వెళ్ళేవాడే నిజమైన విజయాన్ని సాధిస్తాడు. ఇది హనుమంతునికి ఎన్ని ఆటంకాలను దాటి లంకకు చేరాడు హనుమంతుడు. మనం సంకల్పం ఉంటే ఏదైనా సరే అసాధ్యమనేదే ఉండదు మనిషికి. ఎలాగైతే జాంబవంతుడి మాటలతో హనుమంతుడిలో దాగి ఉన్న శక్తి గుర్తు చేసి అతనిని సముద్రాన్ని దాటేలా చేశాడో, అలాగే గురువులు ఇచ్చే మంచి సలహాల వలన మనలో ఉన్న భయాన్ని తొలగించి ధైర్యాన్ని మేల్కొల్పుతాయి. అందుకే మన శక్తిని, మీలో ఉన్న శక్తిని మీరు మర్చిపోకండి. ధైర్యంగా ముందుకు సాగండి. జయం మీదే. జై శ్రీరామ్. ఇలాంటి భక్తి వీడియోల కోసం విజయలక్ష్మి టాక్స్ అక్షరాల ఆణిముత్యాల ఛానల్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ రామాయణంలోని సుందరకాండ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ శ్రీరామ భక్తుల అందరికీ నా ధన్యవాదములు. పెద్దవారి అందరికీ నమస్కారములు. జై శ్రీరామ్.